శ్రీ గురుభ్యో నమః. విఎస్బి ప్రేక్షకులకు శుభోదయం. మీ ఇష్టదైవ అనుగ్రహంతో రోజంతా సకల శుభాలు కలగాలని కోరుకుంటూ నేటి పంచాంగం మరియు రాశి ఫలాల కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు శ్రీ సత్యదేవ నర్సరీ. భారతదేశంలోనే కాకుండా దేశ విదేశాల్లో కూడా పేరు ప్రఖ్యాతులు సాధించి నర్సరీ రంగంలోనే రారాజుగా నిలిచి ఎందరో ప్రముఖుల మన్నలు పొందారు. 100 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న నర్సరీలో ఎవెన్యూ, డెకరేషన్, ఫ్లవర్, ఫ్రూట్, ఇండోర్, ఆర్నమెంటల్ ప్లాంట్స్ కలవు. మరిన్ని వివరాలకు సంప్రదించండి శ్రీ సత్యదేవ నర్సరీ, కడుపులంక, రాజమండ్రి. ఫోన్ నంబర్ 9667 39999 90692299. తేదీ నవంబర్ 23 స్థిరవారం. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం. శరదృతువు. కార్తీక మాసం బహుళపక్షం. ఈ రోజు తిథి అష్టమి. రాత్రి 10:08 వరకు. తదుపరి నవమి. నక్షత్రం మఖ. రాత్రి 10:21 వరకు. తదుపరి పుబ్బ. వర్జం ఉదయం 9:35 నుండి 11:17 వరకు. అమృత గడియలు రాత్రి 7:48 నుండి 9:30 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:12 నుండి 7:41 వరకు. రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు. యమగండం మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు. తదుపరి ద్వాదశ రాశుల వారి రాశి ఫలితాలు. మేషరాశి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి కావు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. దాయాదులతో ఊహించని వివాదాలుంటాయి. కొన్ని వ్యవహారాల్లో మానసిక శ్రమ పెరుగుతుంది. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వృత్తి వ్యాపారాలు నిరుత్సాహంగా ఉంటాయి. సంతాన ఉద్యోగ ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి. వృషభ రాశి. ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేయలేక ఒత్తిడి పెరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా పడతాయి. వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణించవు. నిరుద్యోగ ప్రయత్నాలు నత్తనడకం సాగుతాయి. ఉద్యోగంలో గందరగోళ పరిస్థితులుంటాయి. మిథున రాశి. సమాజంలో నూతన పరిచయాలు పెరుగుతాయి. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. ఊహించని విధంగా ఏర్పడిన సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. పాత రుణాలు తీర్చడానికి చేసే నూతన రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగం అధికారుల ఆదరణ పెరుగుతుంది. కర్కాటక రాశి. కొన్ని వ్యవహారాలు మందగిస్తాయి. కుటుంబ విషయాల్లో ఆలోచనల స్థిరత్వం ఉండదు. ఉద్యోగం అదనపు బాధ్యతల వలన మానసిక ఒత్తిడి పెరుగుతుంది. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు కలిసి రావు. సింహరాశి. చాలా కాలంగా ఎదురుచూసిన సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. కుటుంబ సభ్యులతో కొంత సమయం గడుపుతారు. వృత్తి ఉద్యోగ విషయమే దీర్ఘకాలిక వివాదాలు పరిష్కారమవుతాయి. వ్యాపారాల్లో ఆర్థిక అనుకూలత కలుగుతుంది. కన్యారాశి. బంధుమిత్రులతో కలహ సూచనలున్నవి. ఆర్థిక లావాదేవీలు ఇబ్బందికరంగా సాగుతాయి. వృత్తి వ్యాపారాల్లో ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల వలన మానసికంగా స్థిమితం ఉండదు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఉద్యోగాల్లో అధికారులతో కొన్ని ఇబ్బందులు తప్పవు. తులారాశి. గృహమున బంధుమిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది. కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. వస్తువులు బహుమతులుగా పొందుతారు. కుటుంబ సభ్యులతో శుభకార్యాలకు హాజరవుతారు. ఉద్యోగాల్లో ఆశించిన పురోగతి కలుగుతుంది. వృశ్చిక రాశి. నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. వృత్తి ఉద్యోగ వ్యవహారాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థిక ఒడిదుడుకుల నుండి బయటపడతారు. భూ సంబంధిత క్రయ విక్రయాల్లో లాభాలు అందుతాయి. నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు తొలగుతాయి. ధనుస్సు రాశి. పాత బాకీలు తీర్చడానికి నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. ముఖ్యమైన వ్యవహారాల్లో కష్టానికి తగిన ఫలితం కనిపించదు. బంధుమిత్రులతో మాట పట్టింపులుంటాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ మంచిది కాదు. నిరుద్యోగులకు కాస్త ఊరట కలిగిస్తుంది. మకర రాశి. ప్రయాణాలు వాయిదా పడతాయి. ఆర్థిక వాతావరణం గందరగోళంగా ఉంటుంది. గృహప్రవేశ నిర్మాణ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులుంటాయి. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం మంచిది కాదు. వృత్తి వ్యాపారాలు నిరాశాజనకంగా ఉంటాయి. ఉద్యోగాల్లో ఊహించని సమస్యలుంటాయి. కుంభరాశి. ఉద్యోగంలో అధికారుల ఆదరణ పొందుతారు. ప్రయాణాల్లో నూతన పరిచయాలు ఆర్థిక లాభం కలిగిస్తాయి. గృహమున వివాహ ప్రయత్నాలు ప్రారంభిస్తారు. స్థిరాస్తి కొనుగోలు అవరోధాలు తొలగుతాయి. వ్యాపారాల్లో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. జీవిత భాగస్వామి సహాయ సహకారాలు అందుతాయి.
మీనరాశి కొన్ని వ్యవహారాల్లో ఆశించిన ఫలితాలు పొందుతారు. స్థిరాస్తి వివాదాలకు సంబంధించిన బంధువుల నుండి కీలక సమాచారం అందుతుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగాల్లో హోదాలు పెరుగుతాయి. నూతన వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి. సంతానం నుండి శుభవార్తలు అందుతాయి. సర్వే జన సుఖినో భవంతు.